హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆషాఢం అంటే ఆడవాళ్ళకి ఇష్టమైన మాసం. ఎందుకంటే గోరింటాకు పెట్టుకోవచ్చు, నెలంతా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఆకు పెట్టుకుంటే మంచిది. మళ్ళీ ఆషాఢ మాసంలో మునగాకు తినమని చెబుతారు. నేరేడు పళ్ళు, మునగాకు, మనకి బొబ్బర్లు, పేలాలు ఇలా రకరకాలుగా తినాలి అని పూర్వం నుంచి పాటించే పద్ధతులు ఇవి. మన పెద్దవాళ్ళు పూర్వీకులు అందరూ పాటిస్తూ మన కూడా పాటించమని చెప్పారు. పూరి జగన్నాథుడి రథయాత్ర మొదలవుతుంది ఆషాఢంలో. విదియ నుంచి 9 రోజులు జరుగుతుంది. వారాహి నవరాత్రులు కూడా జరుగుతాయి కదా ఇదే టైంలో. చాలా మంచి మాసము. ఈ టైంలో గోరింటాకు పెట్టుకోవాలి అని కూడా అంటారు. ఎందుకు అంటే చేతులకి కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి. వర్షాకాలంలో ఆడవాళ్ళ చేతులు కాళ్ళు తడిసి ఉంటాయి కదా, అందుకని అలా చెప్పారు పెద్దవాళ్ళు. మునగాకు ఎందుకంటే కడుపులో ఏదైనా మనకి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, ఇండైజెషన్ లేకుండా, ఇది మనకి నులిపురుగు అంటాం కదా, అలాంటివి లేకుండా, కాన్స్టిపేషన్ లేకుండా, షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడానికి, గుండెకి అన్నిటికీ మంచిదిట. అందుకని మునగాకు ఖచ్చితంగా తినాలి ఆషాఢ మాసంలో అంటారు. ఆషాఢం ఆదివారం ఆడవాళ్ళు తలంటుకుని గోరింటాకు పెట్టుకోవాలి. ఆదివారం మునగాకు పప్పు వేసుకు తినాలి. పూర్వం నుంచి పెద్దవాళ్ళు వాళ్ళు చేస్తూ మనకు కూడా చెప్పారు, ఈ మాసం ఇలాగా, ఈ మాసం ఇలాగా, ఇలా చెయ్యాలి అని చెప్పేసి. కుదిరిన వాళ్ళు తప్పకుండా చేయండి. నేరేడు పళ్ళు ఎందుకు తింటారు అంటే మామూలుగా డయాబెటీస్కి చాలా మంచిది నేరేడు పండు అన్నది. నేరేడు పండు సంవత్సరం అంతా దొరకదు మనకి. ఈ ఆషాఢ మాసంలో జూన్ జూలై ఈ టైంలోనే దొరుకుతుంది. ఈ నేరేడు పళ్ళు తింటే కడుపులో పొరపాటున ఏదైనా చిన్న వెంట్రుక వెళ్ళి మనం తినేటప్పుడు ఆహార పదార్థాలు ఏదైనా వెంట్రుక పెడితే దానికి అరిగించేస్తాయిట నేరేడు పళ్ళు. అందుకని ప్రత్యేకించి తినాలి అని చెప్తారు. మునగ చెట్లు అన్ని చోట్ల ఉంటాయి. మునగాకు ఎప్పుడూ దొరుకుతుంది, ఎప్పుడూ చేసుకోవచ్చు. కానీ ఆషాఢంలో స్పెషల్గా చేసుకోవాలంటారు కదా. ఇక్కడ నేను 2 రకాల రెసిపీస్ని చూపిస్తున్నాను, 2 వెరైటీస్ని. మునగాకు పప్పు, మునగాకుతో పప్పు ఎలా చేసుకోవాలి, ఇంగ్రీడియంట్స్ని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మునగాకు కళ్ళకి కూడా చాలా మంచిది. ఇక్కడ మునగాకుని శుభ్రంగా తెచ్చుకుని బాగు చేసుకోవాలి. సాలీళ్ళు ఉంటాయి లేకుండా నీట్గా బాగు చేసుకుని, ఆకులు తుంపుకుని, ఆకులు అన్నీ కోసేసి వాటిని పప్పు సమానంగా, మనం కందిపప్పు ఉంటుంది కదా, కందిపప్పు మునగాకు సమానంగా ఇందులో పచ్చిమిరపకాయలు వేసి, నేను ఇక్కడ కుక్కర్లో అయినా పెట్టచ్చు, నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ అంటే ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. పసుపు, పచ్చిమిరపకాయలు, మునగాకు, పప్పు. ఎక్కువ నీళ్లు పోయకూడదు, పలుచగా చేస్తే బాగుండదు ఇది. ఇలా కొంచెం గట్టిగా ఉంటే తినడానికి రుచిగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితేను. చేదు, పసర వాసన ఇలాంటివి ఏమీ ఉండవు ఇందులో. మనకి బాగా ఉడికితే ఇదంతా బాగుంటుంది. కొందరు పొడి పొడిగా కూడా వేసుకుంటారు. పొడిగా అంటే మనకి పొడి కూరలాగా వేసుకుని అందులో కొబ్బరి వేసుకుని చేస్తారు. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో మునగాకు, పచ్చిమిరపకాయలు, పసుపు, కందిపప్పు వేసి ఉడికించాను. ఇందులో మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, నూనెలో కొంచెం పోపు పెట్టుకోవడమే. పోపు పెట్టుకుని చివరిలో మనం ఉప్పు కలుపుకోవాలి. ఇక్కడ నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తున్నాను. విడిగా అయినా ఉడికించుకోవచ్చు, ప్రెషర్ కుక్కర్ అయినా ఎలక్ట్రిక్ కుక్కర్ అయినా ఇందులో అయినా ఉడికించుకోవచ్చు. ఈ 2 కలిపేసి చాలా తేలిగ్గా కూడా చేసుకోవచ్చు. మనం ఇలా ఉడికిన మునగాకు పప్పులో పోపు పెట్టేసుకుని ఉప్పు కలుపుకోవడమే. చింతపండు అంటే అది మీ రుచిని బట్టి ఉంటుంది. మనకి ఏంటంటే పసర వాసన అది రాకుండా ఇలాగే తింటారు. దీన్ని నేను రకరకాల మిరపకాయలు చెప్పాను. నిమ్మకాయ రసంలో మిరపకాయలు, మజ్జిగలో మిరపకాయలు, ఊరు మిరపకాయలు అని చెప్పేసి, కూరు మిరపకాయలు అని చెప్పి ఇలా వెరైటీస్ వాటిలతో ఇలాగ నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ మునగాకు పప్పు రెడీ. ఇక్కడ నేను మునగాకు పొడి, కారపొడిలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కొంచెం నూనె వేసుకుని ఒక బుల్ముకుడులో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనము కొంచెం సమానంగా శనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 2 చెంచాలు, జీలకర్ర 1 చెంచా, ధనియాలు 1 చెంచా. ఎందుకు అంటే ఇది పసర వాసన రాకుండా. ధనియాలు ఎందుకు వేసుకుంటామంటే పసర వాసన రాకుండా
ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని అందులో మనం కడిగి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న మునగాకుని తీసుకుని కొంచెం ఆ తడంతా పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. అందులో కొంచెం చింతపండు కూడా వేసి వేయించాను, ఎందుకంటే పాడవకుండా అనమాట. చింతపండుని అలా కొంచెం వేసి నానబెట్టడం, వేడి నీళ్ళల్లో నానబెట్టి వేయాలి. లేదు అంటే ఇలాగా ఆకులతో పాటు వేయించేస్తే మెత్తపడుతుంది, మనకి పాడవకుండా కూడా ఉంటుంది. చింతపండు వల్ల పచ్చి చింతపండు వేస్తే కొంచెం పాడవుతుంది అనమాట. ఏదైనా సరే ఇలా చేసి పెట్టుకుంటే మనకి నెల రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మునగాకు ఎంత తీసుకుంటే అంత మంచిది అని అంటున్నారు. డయాబెటిక్ వాళ్ళు కూడా ఇది చక్కగా బెల్లం లేకుండా తీసుకోవచ్చు ఈ పొడిని. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ముందే డిస్ప్లే చేశాను. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, మునగాకు, చింతపండు, కొంచెం బెల్లం, ఉప్పు. ఎందుకు అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం బెల్లం వేస్తే వాళ్ళకి కారంగా ఉన్న పుల్లగా ఉన్న అంత ఇష్టంగా తినరు. చంటి పిల్లలు అంటే 2 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 1 ఇయర్ పిల్లల దగ్గర నుంచి కూడా కొంచెం ముద్దలో కొంచెం నెయ్యి వేసి ఈ పప్పు కానీ ఇది కానీ పెడితే చాలా మంచిది. కంటి చూపును మెరుగుపరుస్తుందట మునగాకు. మనకి గుండెకి మేలు చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్ తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, ఎనీమా రాకుండా చూస్తుందట. ఇన్ని లాభాలున్న మునగాకు ఏదో విధంగా తీసుకుంటే శరీరానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ ఏంటంటే నేను అన్నీ కలిపి వేగాక మిక్సీ పట్టేశాను మొత్తం. మునగాకు కూడా చక్కగా పొడిలాడుతూ వచ్చేస్తుంది. వేగాలంటే నీరు లేకుండా వేయించుకోవాలి అంతే. మనకి దొరకని మునగాకు పొడి దొరుకుతోంది ఇప్పుడు. దొరకని వాళ్ళు అంటే కనుక మునగాకుని నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకుని, అంటే మనం ఎండలో ఆరబెట్టకూడదు, ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకుని 2 days అయ్యాక మనం మిక్సీ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నేను చూపించిన 2 రెసిపీస్లో కూడా ఎక్కడా కూడా చేదు కానీ మనకి పసరవాసన కానీ ఇలా అనిపించదు. ఇష్టంగా తినాలనిపిస్తుంది. పిల్లలకైతే చక్కగా ఇలాగా మిరపకాయలు తినలేరు కదా, ఇలాగ వడియాలు లాంటివి వేయించి పప్పులో అద్ది పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అది మనం కారపొడిని పప్పు నూనె అంటాం కదా, నూపప్పు నూనె అంటాము. అది కూడా చాలా మంచిది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా పూర్వం నుంచి వాడతారు గానుగు నూనె, పప్పు నూనె అని. అది వేసి పెడితే చాలా మంచిది. చంటి పిల్లలకైతే చక్కగా ఈ కారపొడిలో కొంచెం కారం తక్కువ వేసుకుని నెయ్యి వేసుకుని పెడితే వాళ్ళకు కూడా ఆరోగ్యమే. ఇంకా గోరింటాకు అంటే అందరికీ ఇష్టము. ఆకులు ఇలాగా మనకి దొరుకుతాయి కదా, గోరింటాకు చెట్టు దగ్గర నుంచి కొమ్మల నుంచి వేడిగా చేసుకుని దాన్ని కడుక్కోవాలి ఒకసారి. దుమ్ము ఉంటుంది గోరింటాకు, ఏంటంటే మనకి రోడ్డు మీద కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం కడిగేసుకుని మేమైతే నిమ్మరసం కానీ, చింతపండు కానీ, పుల్లటి మజ్జిగ కానీ, కవిరి అంటారు అది కానీ వేసి మేము ఇలా రుబ్బుకుంటాము. నేనైతే నీళ్లు పోయలేదు. నిమ్మరసాన్ని ఒక నిమ్మకాయ పట్టింది, దాంతోనే నేను రుబ్బాను. ఫస్ట్ ఆకులను చూస్తే చాలా ముదురుగా ఉన్నాయా అనిపించింది, పండుతుందా లేదా అనుకున్నాను. కానీ చాలా బాగా పండింది. మీరు కూడా చూసి తప్పకుండా కామెంట్స్ రూపంలో, లైక్స్ రూపంలో చెప్పండి. ఇలా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కావాలంటే నిమ్మరసమే పిండుకోవాలి. నీళ్ళు ఆల్రెడీ మనము తడి ఆకును వేసాం కదా, అందుకని నీళ్ళు అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే మనకి మెత్తగా కాటుకులాగా ఇది మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మనకి ఆకుపచ్చగానే ఉంటుంది. అదే మనం రోట్లో వేసి రుబ్బుకుంటే ఏంటంటే కొంచెం పండిపోతుంది అంటారు, రోటికి వేసి పండిపోతుంది అని చెప్పేసి. ఇలాగా మనం తీసేసాక వెంటనే గోరింటాకుని కడిగేయకూడదు, కొబ్బరి నూనె రాసుకోవాలి చేతులకి. కొబ్బరి నూనె రాసుకుంటే మంచి రంగు వస్తుంది. నేను ఇక్కడ కవిరి ఫోటో పెట్టాను. కవిరి అంటే తమలపాకుల్లోనూ వేసుకుంటారు, వేసుకుని కిళ్ళీల్లో వాడతారు. ఇలా గోరింటాకులో వేసుకుంటే కూడా మంచి రంగు వస్తుంది. ఆడపిల్లలు, చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ నచ్చుతుంది గోరింటాకు. ఎప్పుడు పెట్టుకుంటాము, ఎప్పుడు తీసేస్తాము, ఎర్రగా ఎప్పుడు వస్తుంది అని అంతా నచ్చుతుంది కదా, అందరూ ఇష్టపడతారు.
ఎలా పండిందో, ఎలా ఉన్నాయో రెసిపీస్, మునగాకు రెసిపీస్ కంప్లీట్ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో, లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్కే తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ.